వీడియో డిలీట్ అయ్యి బాగా నాకు బ్రో చిప్ బ్రో ఇదే మన ప్రీవల్ ఫోర్ట్ ఈరోజు లెట్స్ సీ ఎలా వస్తుంది మన వీడియో. హలో మీకు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజులకు మనం బ్లాగ్ గ్యాప్ కూడా బాగా వచ్చింది, పెట్టలేకపోతున్నా ఎందుకంటే వర్క్స్ ఉన్నాయి, కొంచెం లర్నింగ్ ప్రాసెస్ నడుస్తుంది, న్యూ స్కిల్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా లెట్స్ సీ ఎలా వస్తుందో మన వీడియో బ్లాగ్ కూడా చూస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. జిమ్లో కూడా కొంచెం నాయిస్ ఉంది, ఈ మైక్ చాలా రోజులకు యూజ్ చేస్తున్నా, ఎలా వస్తుందో చూస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా, కొంచెం స్టే ట్యూన్. చలో మన బ్యాగ్ ఈరోజు బ్యాగ్ కొడదాం. ఏమైతే మనోడిది అయిపోయిందని వర్కౌట్ పేరు తినకుండా మనోడు ఈ సిట్టెడ్ కేబుల్ రో అంటారు దీన్ని గాయస్. మనకి తినకుండా కానీ కొడుతుండు. లెట్స్ సీ వీడియో ఇస్తావా, ఎలా వస్తుందో చూస్తా. అప్పుడు ఇంతకుముందు తీసిన మోడు కదా, అది రాలే. అండ్ 4 arms. లెట్స్ సీ. వెయిట్ నార్మల్గా ఉంది 23 స్టార్టింగ్ వెయిట్. పెడదాం మైక్. మొత్తం యాంగిల్లో తీస్తుండే, ఎట్లా వస్తుందో తెలుస్తుండే. ఇంతకుముందు కూడా తీసిండు. అవి మొత్తం ఏం చేస్తుండేమో కానీ ఇది అయిపోయిన తర్వాత మనము మన బాడీ కూడా ఎక్స్పోజ్ చేద్దాం, తీద్దాము ఎట్లా వస్తుంది. అప్పుడు నడుస్తుంది అయితే లోపలికి పెట్టుబాయ్. బ్లాగ్ అన్న ప్రణయ్ అది ఉన్నది అని చూడాలనుకున్నా. I don't know. You know everything, but no. Hiding something. Oh, guys, మొన్న మస్జిద్ కాడ కనిపించిండు, అన్నాడు పెళ్లి చేసుకుని నీగా కలిగింది అన్నాడు. ఇప్పుడు అలా అయ్యేది మాట్లాడుతున్నాడు. కంటెంట్ అంటే గాయస్ కంటెంట్ ఇస్తుండు, చాలా ట్రైన్ చేస్తాడు, అమ్మాయిలను కూడా ట్రైన్ చేస్తుండు ఈ మధ్య. అవు మరి ఎక్కడ నవ్వుతే ఏదేంది అందరు మళ్ళీ అన్న ఐడీలు అడుగుతారని నిజం వల్ల అందరు మళ్ళీ అన్న ఐడీలు అడుగుతారు, ఇన్స్టా ఐడి. ఫస్ట్ మెసేజ్ వస్తుంది, ప్రవీణ్ బ్రో చిప్ బ్రో సారీ అన్న సారీ ప్రవీణ్ బ్రో కాదు ప్రవీణ్, ప్రేమతో ప్రవీణ్. బిజీ అయిపోయాడు, విట్టు మొత్తం బిజీ అయిపోయినా అని చెప్పి అంటున్నా. ఏం లేదు, ఈరోజు బ్యాగ్ మరి చూస్తున్నాము జిందగీలో మస్తు బిజీ అయిపోతున్నాం అన్నాను. ఓకే ఇది కుదుకుంటాడు తెలుసా, ఎందుకు ఇన్ని పోగలేసలే అని చెప్పి ప్రణయ్ భాయ్ ఎలా వచ్చిందేమో కానీ తీస్తుండు, ఆఫ్ చేయకు ఉందని. మా ప్రణయ్ భాయ్ తీసిండు వీడియో, ఏదో మంచిగా వచ్చింది చెప్పి అనుకుంటా యాంగిల్. మనకు బాగా ఏంటంటే మనం చాటింగ్ ఇలా వేస్తున్నాం కదా. వాడు కథలు బాగా పడుతుండు గాయస్ ఈ మధ్య. ఎవరో అమ్మాయి అంట చాలా కథలు పడుతున్నాడు, అది తెలుస్తుంది. రివెంజ్ పెన్నాడు మీద రివెంజ్. ఎందుకు ఏం లేదు, తీసేస్తా కానీ మెల్లా తీస్తా, కొంచెం పెడతా. మా పని బ్యాగ్ అయిపోయిందా? బ్రైన్ బై నెంబర్ కొట్టిద్దాం. ఏమైంది అర్థం కాదు. వీడియో డిలీట్ అయ్యి బాగా ఎందుకు తీసే భయ, ఎందుకు నాకు ఇష్టం ఉండదు.
జిమ్లో ఉంటే టైం ఏర్పడది, వర్కౌట్ చేయరు, అది టైం పడుతుంది. టైం గురించి చెప్తే చిక్కు పడుతుంది. చెప్పు, నీకు కూడా కుళ్ళు కదా, ఎందుకంటే రహీన్ భాయ్ మొత్తం అమ్మాయితో మాట్లాడుతున్నా చెప్పి జలస్ ఫీల్ అవుతాడు కదా. అన్న ఏమైంది, ఎందుకు అట్లా అంటున్నావు? ఏమన్నా అన్న మమ్మీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్ళాలా ఎడిటింగ్ చేయాలా, మాకు వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పి నేను కొడతానే అన్నానికి పైసలు లేదు, కానీ పైసలు కొడతా అని చెప్పి కొట్టుండి. కొట్రా కొట్రా, అరే నవ్వుతుంది, కొట్టు కొట్టు కొట్టు, అంతే కొడతారా అంటున్నా. అడుగు కొట్టు మళ్ళా, కొట్టు కొట్టు. ఈ సేమ్ గెలుపుతో నంబర్ అంతా ఇడే, నేను అది చేస్తున్నా. బ్రేక్ అయిపోయింది, నువ్వు కొట్టు కొట్టు, మెల్ల మెల్ల మెల్ల. అయ్యో ఇగ్గుతున్నాడు మనోడు రోపు, మన రోపు ఏమనుకుని ఎక్కుతుండో తెలియదు. బర్రెతాళ్ళ ముఖం చూడండి ఎట్లా ఎగ్గుతున్నా అంటే, కసి ఆ కసి మొత్తం తీస్తుంది, ఆ కసి ఆ చలో గ్యాస్ బ్యాక్ అయిపోయింది. మా ప్రణయ్ భాయ్ వెనక బ్యాక్ అయిపోయింది. ట్రాప్ కొట్టాలా, ట్రాప్ కొడదాం. గుడ్డి మన బాడీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం, పంప్ ఎలా వచ్చిందో కూడా పంపి చూసుకుందాం. పంపి చూసుకొని కొంచెం మనకు కూడా ఎలా వచ్చిందో కండిషన్ చూసుకుంటా. ఇప్పుడు బ్యాగ్ కొట్టినా కదా, నా బాడీలో మెయిన్ పార్ట్ వచ్చేసి ఏదంటే బ్యాక్కి మన దగ్గర చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారు బ్యాక్కి. ఆ బ్యాక్ని చూసి చాలామంది బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత వదిలే మనకు కానీ కొంచెం ఇప్పుడు మన ఉడ్డీ తీద్దాం. ఉడ్డీ తీసి మన బాడీ ఎలా ఉందో ప్రజెంట్ కండిషన్, ఎందుకంటే ఎలా ఉందో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అవుతుంది పోతుంది, అప్స్ అండ్ డౌన్ చెప్తా, క్లారిటీగా చెప్తా. మా ప్రణయ్ గారు కూడా ఏం చేస్తుండే అర్థమవుతలేదు, సైక్లింగ్ దొరుకుతుండే పోతుండే, ఏమనుకోని పోతుండేమో. సైకిల్ లవర్ బాయ్ ప్రణయ్ బాయ్ పడుతుండే, మాకు ఖరాబ్ అవుతుంది, ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థమైతే లేదు. మనోడు వాడి నుంచి మొత్తం ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండవు, ఏమి ఇస్తాడు అర్థంగా ఎక్స్ప్రెషన్స్. ఆడి అయ్యాడు ఇంకొకటి ఏడు బ్లాగ్స్, అందుకే అస్సలు ఇప్పటి నుంచి వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది కూడా ఎక్స్పెక్ట్ చెప్తున్నా మీకు కూడా, ఎందుకంటే కొంచెం లెర్నింగ్ ప్రాసెస్ అవి ఇది కొంచెం స్కిల్స్ సంథింగ్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. బట్ నేను కూడా పెడతా అని చెప్పి అనుకుంటున్నా, కన్సిస్టెంట్గా షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ పెట్టామని చెప్పి అనుకుంటున్నా ఇప్పటి నుంచి. ఎందుకంటే నాకు కూడా ఎడిటింగ్ వల్లనే డిలే అవుతుంది బాగా. ఎడిటింగ్ వల్ల సచ్ మై మెయిన్ రీజన్. అప్డేట్ చేయాలని చలో చూద్దాము. ఈ బ్లాగ్ కూడా ఎలా చేస్తున్నా అంటే ఇప్పుడు మొత్తం ఎడిటింగ్ ఏమి లేకుండా ఈ మీమ్స్ ఇవన్నీ వల్ల కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది దానికి. ఆ తర్వాత కండిషన్ ఎలా వచ్చినా కూడా చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే వింటర్ ఆర్క్ గెయినింగ్ చేస్తున్నా, బట్ టైం వల్ల అప్పుడప్పుడు గ్రాఫ్ ఎలా ఉందంటే పైకి పోతుంది కిందికి వస్తుంది, పైకి పోతుంది కిందికి వస్తుంది, కొంచెం బాధగా ఉంటుంది. దిగింది స్టక్ అయి ఉంది ఆనే బాడీ. లెట్స్ సీ ఎలా ఉంటుందో మన బాడీ. హుడ్డీ తీసి బ్యాక్ మొత్తం దిగిపోయింది బాడీ. బ్యాక్ ఇంతకు కొట్టిన బ్యాకే కొంచెం మైక్ పెట్టుకుంటాను. ఉందా పంప్ చూద్దాం.
బాడీ ప్రజెంట్ కండిషన్ గాయస్. సో బ్యాక్ పోజ్ ఇస్తా, సో రీడ్ ఆ బ్యాక్ పోజ్. ప్రజెంట్ కండిషన్ మన ఉందా, మన వచ్చిందా మంచిగా? ఎట్లా వచ్చిందో మన కూడా వేస్తలేదు, వాడు తీసిండు. చూద్దాం ఎట్లుంటుందో. బాయ్ బాయ్. ఇది మన ప్రజెంట్ కండిషన్ గాయస్. మన రూమ్ లోపల కూడా ఉంటారు. ఎట్లుందో అర్థమవుతుంది బాడీ కానీ, బట్ ఓకే. మొత్తం లీన్ బక్క అయిపోయినా. మన ప్రజెంట్ వర్కౌట్ బాడీ కండిషన్. బైసెప్ అంత పంప్ లేదు. నడుస్తుంది అంటే నడుస్తుంది, అలా అలా వెళ్తుంది. ఐ హోప్ ఇంకా గేమ్ చేయాలా వింటర్లా, చూద్దాం ఎలా ఎంతవరకు అవుతుందో. మీరు మాత్రం సపోర్ట్ చేయండి గాయస్. మెయిన్లీ నేను నా వీడియోస్, నా ఎఫర్ట్స్ నేను పెడుతూ ఉంటా. మీరు కొంచెం సపోర్ట్ చేయండి, బూస్టప్ వస్తుంది నాకు కూడా. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు, వ్యూస్ కూడా వస్తలేదు. ఎందుకంటే ఉంటుంది కట్ నా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నా. లెర్నింగ్ న్యూ స్కిల్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. అన్నీ ప్రాపర్గా ఉండలేదు గాయస్. ఒక దాన్ని ఉందామంటే అవుతలేదు. అదైతే ఇది, ఇదైతే ఇది, అది మొత్తం కింద మీద ఉంది. అన్నీ ఒక దగ్గర తెస్తా, అప్పుడు క్లియర్గా ఉంటుంది. బట్ అప్పటి వరకు మనం ఈ బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటాం. వెయిట్ కొంచెం గెయిన్ చేయాలా, బాడీ కూడా కొంచెం బల్కింగ్ ప్రాసెస్ నడుస్తుంది. చూస్తా ఎంతవరకు అవుతుందో మన బల్కింగ్ ప్రాసెస్ కూడా. ఇదంతా మన పైన ఉంటుంది. వచ్చి ఇప్పటి నుంచి చెప్తున్నాగా మీకు, నేను షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ పెడతా అని చెప్పి నా గ్యారంటీ. కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ అనదర్ బ్లాగ్. అంతవరకు బాయ్, పీస్ అవుట్, లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.